నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. ఎంతో రుచిగా ఉండే కాయపాళంగా ఉసిరికాయ పచ్చడి చూపించబోతున్నాను. ఇవి కేజీ ఉసిరికాయలు, నాటు ఉసిరికాయలు, హైబ్రిడ్ కాదు. ఇలా ప్రతి ఉసిరికాయకి గంట్లు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయిల్లో వేగేటప్పుడు ఉసిరికాయల్లోకి ఆయిల్ వెళ్తుంది. అలాగే ఆవకాయ కలిపేటప్పుడు ఉప్పు కారాలు కాయలోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే అన్ని కాయలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక లీటర్ ఆయిల్ హీట్ చేసుకుని అందులో ఈ ఉసిరికాయలు మెల్లిగా వేసుకుని వేపుకోవాలి. మెల్లిమెల్లిగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఇలా వేగిపోయాక ఆయిల్లోంచి ఉసిరికాయలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేపుకోవాలి. మెంతులు సగం వేగాక 1 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి వేపుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం కప్తో కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే ఆ వేడికే అవి వేగిపోతాయి. సాల్ట్ ఒక 100 గ్రామ్స్ వేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం కూడా ఒక 100 గ్రామ్స్ వేస్తున్నాను. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేచిన మెంతుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆవు పొడి వేసుకోవాలి. 150 గ్రామ్స్ చింతపండు జ్యూస్ తీసుకుని ఉడికించి చల్లార్చి వేసుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలి. అందులోకి ఈ వేచి చల్లార్చిన ఉసిరికాయలు వేసి కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కలిపాక ఇదంతా ఒక డబ్బాలో పెట్టుకుని 3 రోజులు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత ఆయిల్ బాగా పైకి తేలి పచ్చడి బాగా ఊరింది. ఇదంతా బాగా కలుపుకొని ఒక గ్లాస్ సీసాలో కానీ గ్లాస్ జార్లో కానీ పెట్టుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైనే నిలవ ఉంటుంది. సి విటమిన్ పుష్కలంగా ఉండే ఈ పచ్చడి
ఆరోగ్యానికి చాలా మంచిది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.